కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం బాలేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం ఉడకదని, కూరలు బాగోవంటూ మిడ్ డే మీల్స్ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించాల్సిన మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా లేదంటూ వాపోయారు. ఉడకని అన్నం, రుచి పచ్చిలేని కూరలతో విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. చేసేవారిని మార్చాలని ఏకకంఠంతో విలపించారు. గత కొద్ది కాలంగా స్కూల్లో MDM ఇష్యూస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు సరిగ్గా ఫుడ్ ప్రిపేర్ చేయలేని కారణంగా పిల్లలు సరిగ్గా తినలేకపోతున్నాము అని చెప్తున్నారు. మేము ప్రతిరోజు కూడా ఇద్దరు టీచర్స్, నేను ముగ్గురం కూడా MDM దగ్గర సూపర్వైజ్ చేస్తూ వాళ్ళు సరిగ్గా ఆహారం ప్రిపేర్ చేసేలాగా ఎప్పుడు కూడా చర్యలు తీసుకుంటాము. కానీ ఏమాత్రం ఒక్క నిమిషం పక్కకు వెళ్ళినా కూడా వాళ్ళు కూర మార్చేయటం, లేకపోతే బిర్యానీ మార్చేయటం ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఈ విషయాన్ని మేము విద్యా కమిటీ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. SNC కమిటీ వాళ్ళు ఈ విషయమై చాలా సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మీరు పద్ధతి మార్చుకొని చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలకి అందివ్వండి అమ్మా అని చెప్పి ప్రతి ఒక్కసారి కూడా కొత్త అవకాశాన్ని ఇస్తూ ఇప్పటి వరకు రావటం జరిగింది. కానీ గత బుధవారం రోజు వంకాయ బఠానీ కూర వండినప్పుడు అది ఉల్లిపాయలు వేగకుండా నీటిలో ఉడుకుతున్నట్టుగా నాకు కనిపించి వెంటనే వాటిని అడిగి నూనెలో మగ్గకుండా వంకాయలు అలాగే టమాటాలు ఎందుకు వేయటం జరిగింది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దానికి వారు కూర తయారైన తర్వాత నూనె పేరుతుంది, కూర ఉడకాలి, నీటిలో ఉడకాలని సమాధానం చెప్పారు. వెంటనే నేను దాని ఫోటో తీసి మొత్తం విద్యా కమిటీ చైర్మన్ గారికి, మెంబర్స్ అందరికీ కూడా పంపడం జరిగింది. కూర ఈ విధంగా నీళ్ళలో ఉడకబెట్టి వండుతున్నారు, నూనెలో మగ్గించడం అనేది జరగడం లేదు.